టెక్నాలజీ అభివృద్ధి అయిన పుస్తకాలకి మాత్రం ఇంకా డిమాండ్ తగ్గలేదు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి వస్తున్న ఆదరణే ఇందుకు నిదర్శనం. సిటీ నుంచే కాదు, జిల్లాల నుంచి కూడా పుస్తక ప్రియులు క్యూ కడుతున్నారు. బుక్ ఫెయిర్ లో విద్యా సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు ఎన్టీఆర్ స్టేడియం వేదికైంది. బుక్ ఫెయిర్ లో మొత్తం 330 బుక్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. 32వ జాతీయ పుస్తక ప్రదర్శన మొదలై 4 రోజులవుతోంది. బుక్ ఫెయిర్ కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి జనం వస్తున్నారు. విఎంఆర్జీ బుక్స్లో మేము ప్రధానంగా ఎంప్లాయీస్కి, ఎంటర్ప్రీనర్స్కి అవసరమైన పుస్తకాలు, స్టార్టప్ మేనేజ్మెంట్ మీద ఇండియాలో ఇప్పటివరకు మేజర్ రిసోర్స్ బుక్ని నేనే రాశాను. హైదరాబాద్ బుక్ ఫెయిర్లో నేను పార్టిసిపేట్ చేయడం 16వ సంవత్సరం. హైదరాబాద్ బుక్ ఫెయిర్కి మొదట 2 లక్షల మంది, 3 లక్షల మంది జనాభా 13 రోజులకి 12 రోజులకి వస్తున్న రోజుల నుంచి ఈరోజు 13 నుంచి 14 లక్షల మంది 11 రోజులకు వస్తున్నారు. అక్కడి నుంచి చాలా వాటికి చూసిన వాటికి నేను ప్రత్యక్ష సాక్షిని. నా పేరు స్నేహలత. నడుస్తున్న తెలంగాణ పత్రిక నుంచి మేము 6 సంవత్సరాలుగా బుక్ ఫెయిర్లో స్టాల్ పెడుతున్నాము. ఇక్కడ మా పత్రిక వచ్చి ఆర్థిక, రాజకీయ, సాహిత్య మాసపత్రిక. ఆ అంశాలనే తెలంగాణలో ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి మేము మా పత్రికలో ఎక్కువగా చెప్తూ ఉంటాము, వ్యాసాలు రాయిస్తూ ఉంటాము. సో అట్లాంటి లిటరేచరే మా స్టాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. నేటి విద్యలో పునాది కోసం అక్షరాభ్యాస్ పేరుతో విద్యా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకాలు కొన్నా కొనకపోయినా బుక్ ఫెయిర్ కు వస్తే చాలు, సంతోషం మన సొంతమవుతుందన్నారు. ఈ హైదరాబాద్ బుక్ ట్రస్ట్కి గత 20 సంవత్సరాలుగా రెగ్యులర్గా రావడము, కనీసం 2 సార్లు 3 సార్లైనా సందర్శించడం, అనేక మంది సాహితీ మిత్రులను కలుసుకోవడం అనేది జరుగుతున్నది. ఇదొక పుస్తక మేళానే కాకుండా అందరూ కలుసుకునే ఆత్మీయ కలయికకి ఒక మంచి సందర్భం కూడా. ఇక్కడ వేలాది రకాల పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. జ్ఞానం ఎన్ని రకాలుగా విస్తరించిందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. బుక్ ఫెయిర్ లో పిల్లలకు సంబంధించిన పుస్తకాలే 50% పైగా ఉన్నాయన్నారు నిర్వాహకులు. పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించే పుస్తకాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పుస్తక పఠనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడంతో బుక్ ఫెయిర్ కి ఆదరణ పెరిగిందంటున్నారు. పుస్తక ప్రదర్శన అనగానే మన హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రచయితలందరికీ కూడా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కోసం పుస్తకాలు రాసుకొని సంవత్సరం అంతా ప్రింట్ చేసుకొని పుస్తకాలు హైదరాబాద్ బుక్ ఫెయిర్లో విక్రయం చేసుకోవడం కోసం ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు. భగవంతుడికి భక్తుడికి అంబికా దర్బార్ భక్తి లాగా రచయితలందరికీ అటు పుస్తక ప్రియులకు ఒక మాధ్యమం లాగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ పనిచేస్తుంది. అనేక పుస్తకాలు ఇక్కడ కొలువు తీరి ఉన్నాయి. కోటి దీపోత్సవాల కంటే కోటి పుస్తకోత్సవం మిన్నన్నట్టుగా పెద్ద ఎత్తున ఇక్కడికి పిల్లల దగ్గర నుంచి పెద్దలు అందరూ, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వస్తున్నారు. కవులు, రచయితలు అందరూ కూడా ఒక కవి సంగమాలు, మొత్తం అందరూ కవులందరూ ఇక్కడ కలిసినట్టుగా ఒక సంగమం, ఒక త్రివేణి సంగమం దగ్గర విభిన్న భావాజాలం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వేదికలాగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉంది. అటు భక్తి, ముక్తి, విముక్తి వంటి పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల పుస్తకాలు ఒకే చోట అందుబాటులో ఉండటంతో జనం క్యూ కడుతున్నారు. ధర కొంచెం ఎక్కువగా ఉండటంతో కావలసినన్ని పుస్తకాలు కొనుగోలు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. నా పేరు అరుణ్, నేను స్లేట్ స్కూల్ నుంచి వచ్చా. ఇక్కడ బుక్ ఫెయిర్ చాలా బాగుంది, ఎన్నో స్టాల్స్ ఉన్నాయి, మాకు కావాల్సిన బుక్స్ అన్ని దొరుకుతాయి. జురానిమో స్టిల్టన్ అట్లాంటి బుక్స్ కోసం వచ్చా. స్టోరీ బుక్స్, నోవెల్స్ అట్లాంటివి. ఇంకా ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్ కూడా అన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి. నా పేరు సుధీర్ అండి. నేను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చాను. నాకు ఎడ్యుకేషన్ పర్పస్ బుక్స్ అన్నా, హిస్టరీ బుక్స్ అన్నా, లేకపోతే ఫిక్షన్ బుక్స్ అన్నా, లేకపోతే స్టోరీ బుక్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్. నాకు ఇక్కడ ఈరోజు వచ్చిన పర్పస్ ఏంటంటే నాకు యూజీసీ నెట్కు సంబంధించిన బుక్స్ ఏమైనా దొరుకుతాయేమని రావడం జరిగింది. అండ్ అలాగనే మన గవర్నమెంట్ కూడా రీసెంట్గా మళ్ళీ నోటిఫికేషన్ ఇష్యూ చేయబోతుంది కాబట్టి వాటికి సంబంధించిన బుక్స్ తీసుకోవడానికి రావడం జరిగింది. నేను చాలా రకాల బుక్స్ ఇక్కడ మనం చూస్తున్నాము, కానీ రేట్లు వచ్చేసే కొద్దిగా ఎక్కువ అనిపిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో ఒక పక్క బుక్ స్టాల్స్, మరో పక్క సాహిత్య సమాలోచనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ఆవిష్కరణలతో ఎన్టీఆర్ స్టేడియం సందడిగా మారింది.